హలో ఎవ్రీవన్. ఈరోజు మనము నేషనల్ ఇన్కమ్ గురించి లేదా జాతీయ ఆదాయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వాటి గురించి లోతైన విశ్లేషణ చేసుకుందాం. జాతీయ ఆదాయం అనగా ఒక దేశ ప్రజల యొక్క మొత్తం ఆదాయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాం. జాతీయ ఆదాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు మన కుటుంబంలోకి సంపాదన ఎలా వస్తుందో మనం ఆలోచన చేయాలి. మన కుటుంబంలోకి సంపాదన ఎలా వస్తుంది అంటే మన కుటుంబంలో ఒక ఫ్యామిలీలో 2 లేదా 3 సంపాదిస్తూ ఉండొచ్చు. ఒకరేమో రోజువారీ దినసరి కూలీగా పనిచేస్తూ ఉండొచ్చు. ఒకరేమో వర్తకం వ్యాపారం ద్వారా సంపాదిస్తూ ఉండొచ్చు. ఒకరేమో ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ కుటుంబంలోకి ఆదాయాలు ఎలా వస్తున్నాయి అంటే ఒక వ్యక్తి పనిచేయడం వలన మన ఇంట్లోకి సంపాదన వస్తుంది. ఇంకొక వ్యక్తి జాబ్ చేయడం వల్ల సంపాదన వస్తుంది. ఇంకొక వ్యక్తి వ్యాపారం ద్వారా సంపాదన వస్తుంది. అవునా కాదా? సో ఈ ముగ్గురి యొక్క సంపాదన మొత్తాన్ని మనము ఆ కుటుంబం యొక్క ఆదాయంగా పిలుస్తాం. అవునా కదా? అవునా కదండి? అలాగే ఒక దేశంలో ఉండే ప్రజల మొత్తం యొక్క ఆదాయాన్ని మనం కూడా జాతీయ ఆదాయం అంటాము. జాతీయ ఆదాయము మనము 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, మన సంపాదన ద్వారా దేశ ప్రజల యొక్క సంపాదన మొత్తాన్ని మొత్తం ఆదాయాల మొత్తాన్ని మనం ఆ జాతీయ ఆదాయం అంటాం. ఇంకొకటి ఏంటంటే దేశ ప్రజల యొక్క మొత్తం ఖర్చును కూడా జాతీయ ఆదాయం అంటాం. అంటే వ్యయం, దేశ ప్రజల యొక్క మొత్తం వ్యయం ఎక్కడ చేస్తారు? ఏదైనా వస్తువుని కొనుగోలు చేయడం వలన, సరుకులు కొనుగోలు చేయడం వలన వ్యయం చేస్తారు కదా. ఆ వ్యయాల మొత్తాన్ని కూడా జాతీయ ఆదాయం అంటాం. సో మనం వ్యయం చేస్తున్నామంటే, మనం ఖర్చు చేస్తున్నామంటే అది అవతల వ్యక్తికి అది ఆదాయంగా మారుతుంది. సో అలాగా ఈ ఖర్చుల మొత్తాన్ని కూడా మనము జాతీయ ఆదాయం అంటాం. ఓకే. సో ఇంకొక విధంగా చెప్పాలంటే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం వలన వస్తువులు ఉత్పత్తి జరుగుతాయి. ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి, వస్తువులకి మనం ఒక విలువను చేరుస్తాం. అంటే ఒక పెన్ను ఉందనుకోండి, పెన్ను మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఆ పెన్నుకి ఒక విలువ కడతాం. అవునా కదా? అలాగే ఏదైనా సరుకులు ఉన్నాయనుకొని ప్రతి సరుకులకి మనము ఒక విలువను ఇస్తాం. సో ఈ ఉత్పత్తి కారకాలకు మనం విలువను ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? ఏవైతే ప్రోడక్ట్స్ ఉత్పత్తి కాబడతాయో అలా ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువుకి ఎవరైతే సహాయం చేసి ఉంటారో వాటిని మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు అంటాము. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మనము చూసుకున్నట్లయితే ఒకరేమో ఆ కంపెనీ స్థాపించుటకు, ఏర్పాటు చేయుటకు ఖర్చు చేస్తుంటారు. ఒకరేమో ఆ కంపెనీలో వచ్చి పనిచేస్తుంటారు. ఒకరేమో మిషన్స్ని కొనుగోలు చేస్తుంటారు. ఒకరేమో వాటి కొనుగోలుకి అప్పుగా రుణం ఇచ్చుంటారు. సో ఈ వ్యక్తులంతా కూడా ఆ ప్రోడక్ట్స్ యొక్క ఉత్పత్తికి కారకాలుగా పిలువబడతారు. అందువలన జాతీయ ఆదాయం అంటే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని
వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వాటికి ఒక మార్కెట్ విలువను మనము ఏర్పాటు చేస్తాం. సో మార్కెట్ విలువ మొత్తాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాము. ఈ ఉత్పత్తి కారకాలు ఏ విధంగా ప్రక్రియలో పాల్గొంటాయి, అలాగే వాళ్ళకి ఎటువంటి ఆదాయాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీని మనం స్థాపించాలంటే మనకు ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ని మనము రెంట్గా తీసుకుంటే ఆ వ్యవస్థాపకుడు దానికి రెంట్గా పే చేస్తాడు. ఎవరిదైతే భూమి ఉంటుందో ఆ భూమిని ఆ వ్యవస్థాపనకి ఏర్పాటు చేస్తే ఆ భూమి ఇచ్చిన వ్యక్తికి తనకి రెంట్ రూపంలో ఆదాయం వస్తుంది. ఆ భూమికి అతనికి బాటకం రూపంలో ఆదాయం వస్తుంది. బాటకం అన్నా రెంట్ అన్నా ఒకటి, అర్థం చేసుకోండి. ఎవరైతే ఆ కంపెనీలో లేదంటే ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి పని చేస్తుంటారో, ఉత్పత్తికి పని చేస్తుంటారో వాళ్ళకి వాళ్ళ శ్రమకి వీళ్ళు వేతనంగా డబ్బులు ఇస్తారు. ఎవరైతే ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారో, ముడి సరుకును తీసుకొస్తారో ఆ దానికోసము అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ముడి సరుకు ఇన్వెస్ట్మెంట్ ద్వారా అతనికి లాభాలు అందుతాయి. సో ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే, ఈ మొత్తం అంటే ఎవరైతే రెంట్ ద్వారా ఆదాయం పొందుంటారు, ఎవరైతే శ్రమ ద్వారా తనకు వేజెస్ వస్తుందో అంటే వేతనాలు తీసుకుంటాడో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ తీసుకుంటారో, ఎవరైతే అతనికి రుణంగా డబ్బులు ఇచ్చి అతని దగ్గర వడ్డీలు వసూలు చేస్తారో, సో వడ్డీ ద్వారా ఆదాయం ఒకతను పొందుతూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ ఒకతను పొందుతూ ఉంటాడు, అలాగే భూమిని బాడుక్కిచ్చి రెంట్ ద్వారా ఆదాయం పొందుతూ ఉంటారు, కొంతమంది వచ్చి శ్రమ ద్వారా ఆదాయం పొందుతూ ఉంటారు, కొంతమంది రెండు పనులు కూడా చేస్తూ ఉంటే అతను కూడా మిక్స్డ్ ప్రాఫిట్ని ఆర్జించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఆదాయాలు వస్తూ ఉంటాయి ఒక వ్యవస్థాపనలో. అలాగా దేశంలో ఇలా పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఈ మొత్తం యొక్క ఆదాయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అని పిలుస్తాం. జాతీయ ఆదాయం అంటే అర్థమైందా? ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల సేవల విలువను మనము జాతీయ ఆదాయంగా పిలుస్తాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల విలువను మనము ఆ దేశం యొక్క జాతీయ ఆదాయంగా పిలుస్తాము. అంటే ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతాయి, ఉత్పత్తి అయిన తర్వాత దానికి ఒక విలువను ఏర్పాటు చేస్తారు, ఒక మార్కెట్ ధరను నిర్ణయిస్తారు. ఆ ధరను నిర్ణయించిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా మార్కెట్లోకి వెళ్తాయి, అవి అమ్ముడుపోతాయి. అమ్ముడు పోవడం వల్ల ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. సో ఇలా అమ్ముడుపోయిన అన్ని వస్తువుల యొక్క ఏవైతే మానవుని కోరికలు తీరుస్తాయో వాటిని మనం అంతిమ వస్తువులుగా పిలువబడతాం, అంతిమ సేవలుగా పిలువబడతాం. అంతిమ సేవలు మరియు వస్తువులు మానవుని కోరికను తీర్చేటివి. సో వీటిని మనం ఏమంటాము అంటే ఆ మొత్తం యొక్క అమ్ముడుపోయిన ఆదాయాలు, అమ్ముడుపోయిన ఖర్చుని, అమ్ముడుపోయిన విలువని మనం ఆ దేశం యొక్క జాతీయ ఆదాయంగా పిలుస్తాం. ఆర్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? అండర్స్టాండ్? ఒక దేశంలో ఆదాయాల మొత్తము, ఒక దేశంలో ఉత్పత్తి అయిన విలువ మొత్తము, ఒక దేశంలో ఖర్చు చేసిన లేదా వ్యయం చేసిన మొత్తము ఆ దేశం యొక్క
జాతీయ ఆదాయం. ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం. ఇది జాతీయ ఆదాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆదాయం అంటే సంపాదన. ఎలా సంపాదించవచ్చు, సో ఎలా ఆదాయం వస్తుంది, ఎలా మనం డబ్బులు ఖర్చు చేస్తున్నాం, దేనికోసం ఖర్చు చేస్తున్నాం, ఓకేనా, వీటన్నిటి ఓకే మనం ఆదాయాల ద్వారా చూసినా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు, ఉత్పత్తి ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు, లేదా ఖర్చు ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. సో మొత్తం ఉత్పత్తి విలువ ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం విలువ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆదాయం విలువ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం. నోట్ డౌన్. జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఉత్పత్తి విలువ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆదాయం విలువ ఈక్వల్ టు మొత్తం వ్యయం. మొత్తం వ్యయం. వ్యయం అంటే ఖర్చు. మనం దేనికోసం ఖర్చు చేస్తాం, మనకేం కోరికలు ఉన్నాయి, ఓకేనా, ఎవరితో అయినా సేవలు చేయించుకుంటే ఖర్చు చేస్తాం, ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఖర్చు చేస్తాం, మనకు ఆహార ధాన్యాలు కావచ్చు వాటి కోసం మనం ఖర్చు చేస్తాం, ఓకేనా, మనకు కావాల్సినటువంటి ఇతర అంటే మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఖర్చు చేస్తాం, మన బ్యూటీ కోసం మనం ఖర్చు చేస్తాం. సో ఈ ఖర్చుల మొత్తాన్ని మనం ఏమంటాం, ఈ ఖర్చుల మొత్తాన్ని మనం ఏమంటాం, జాతీయ ఆదాయం అంటాం. ఈ ఖర్చు అంతా కూడా వేరే వాళ్ళకి ఆదాయంగా వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వేరే వాళ్ళకి ఆదాయంగా వెళ్తుంది, అవునా కాదా? సో ఆ ఆదాయాల మొత్తాన్ని కూడా మనము జాతీయ ఆదాయం అంటాం. ఆ ఆదాయాల మొత్తం కూడా దాన్ని మనం ఏమంటాం, జాతీయ ఆదాయం అంటాం. ఈ ఆదాయాలు ఎలా వస్తాయి? ఏవైనా వస్తువులు ఉత్పత్తి అయితే ఆ వస్తువులు మానవుని కోరికలు తీర్చగలిగితే ఆ ఉత్పత్తి అయిన వస్తువుల యొక్క మొత్తాన్ని కూడా మనం ఏమంటాం, జాతీయ ఆదాయం అంటాం. దట్ ఈస్ కాల్ ఎ జాతీయ ఆదాయం. దట్ ఈస్ అ నేషనల్ ఇన్కమ్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, అవునా కాదా? మనం బాగా అర్థం చేసుకోండి జాతీయ ఆదాయం. ఓకే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులు, సేవలు విలువను జాతీయ ఆదాయం అంటాము. ఈ సంవత్సర కాలాన్ని భారతదేశంలో మనం ఏమంటామంటే ఆర్థిక సంవత్సరం అని కూడా పిలుస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు ఉన్న సంవత్సర కాలాన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఆర్థిక సంవత్సరంగా పిలువబడుతుంది. వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇయర్ ఇన్ ఇండియా అంటే దట్ ఈస్ ద ఏప్రిల్ 1st to అండ్ 31st మార్చ్. ఈ మొత్తం సంవత్సర కాలంలో ఎన్నైతే వస్తువులు ఉత్పత్తి జరిగి ఉంటాయో వాటిని మనము విలువ కట్టి, సో వాటిని మనం విలువ కడితే ఆ విలువల మొత్తాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాం. ఇక్కడికి అర్థమైంది కదా ఏంది ఎకనామిక్ ఇయర్ అంటే? ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎకనామిక్ ఇయర్? మార్చి 1, ఏప్రిల్ 1, ఫిబ్రవరి 1, లేకపోతే జనవరి 1 నుంచి స్టార్ట్ అవుద్దా అంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఉన్న కాల వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పిలువబడతాం. ఆర్థిక సంవత్సరంగా పిలువబడుతుంది. ఓకే. ఇంకా మనము ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా నిర్వచనాలు ఇవ్వబడడం జరిగింది. ఒక్కొక్క ఆర్థిక శాస్త్రవేత్త గురించి ఆ ఆర్థిక శాస్త్రవేత్త ఎలాంటి నిర్వచనాన్ని ఇచ్చారో మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఒక నిర్వచనాన్ని చెప్తున్నాం. ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్
జాతీయ ఆదాయం గురించి ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒక దేశంలో శ్రమ మూలధనంతో, ఆ దేశంలో ఉన్న ప్రకృతి వనరుల సహాయంతో వస్తువులన్నీ ఉత్పత్తి చేయబడతాయి. ఆ వస్తువులు భౌతిక రూపంలో కానీ అభౌతిక రూపంలో కానీ ఉంటాయి. ఫిజికల్ కానీ నాన్ ఫిజికల్ ప్రోడక్ట్స్ కానీ ఉంటాయని చెప్తున్నాడు. వాటికి విదేశాల ద్వారా వచ్చిన విదేశీ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాల్ని కలిపితే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయంగా చెప్తాము అని ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనంలో శ్రమ మూలధనము ప్రకృతి వనరుల సహాయంతో వస్తువులన్నీ ఉత్పత్తి చేయబడతాయి. వస్తువులు మరియు సేవలు ఉత్పత్తి చేయబడతాయి. ఈ వస్తువులు భౌతిక రూపంలో ఉంటాయి, ఈ సేవలు అభౌతిక రూపంలో ఉంటాయి. వీటి విలువకి విదేశాల ద్వారా, అంటే విదేశాలకి మనం ఎగుమతులు చేస్తాం, దిగుమతులు చేస్తాం. ఈ విదేశాల ద్వారా నుంచి వచ్చే ఆదాయాన్ని మనము జోడించినట్లయితే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయంగా చెప్పబడుతుంది. సో మానవులంతా కూడా శ్రమ చేస్తారు వస్తువుల ఉత్పత్తి కోసం. ఒక వ్యవసాయదారుడైతేనేమి, ఒక డైలీ కూలీ అయితేనేమి, కన్స్ట్రక్షన్ చేసే లేబర్ అయితేనేమి, లేదంటే ఆ కంపెనీలో పనిచేసే మేనేజర్ అయితేనేమి, సూపర్వైజర్స్ అయితేనేమి, వీళ్ళంతా కూడా తమ శ్రమను సేవలను ఉపయోగించి వస్తువుల ఉత్పత్తి కోసం కృషి చేస్తారు. అవునా కాదా? అలాగే ఆ వ్యవస్థను స్థాపించిన అతను మూలధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థకు కావాల్సిన మిషనరీని కొనుగోలు చేసి అప్పుడు ఆ ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తారు. అలాగా ఉత్పత్తి అయిన వస్తువులు, అలాగే ఉత్పత్తి అయిన సేవలు భౌతిక రూపంలో కానీ లేకుంటే సేవల రూపంలో కానీ ఉంటాయి. వేటి సహాయంతో? మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరుల సహాయంతో వస్తువులన్నీ కూడా ఉత్పత్తి చేయబడతాయి. సో దాన్ని మనము జాతీయ ఆదాయంగా పిలుస్తున్నాడు మన ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇందులో మూడు టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటే శ్రమ మూలధనము, ప్రకృతి వనరులు, దానికి విదేశీ ఆదాయం గుర్తుపెట్టుకోండి. ఈ 4 టర్మ్స్ మనకి ఎక్కడైనా డెఫినేషన్స్ ఇచ్చి ఇది ఎవరు ఏ ఆర్థిక శాస్త్రవేత్త ఈ నిర్వచనాన్ని ఇచ్చారంటే మనము కనిపెట్టాలంటే మనకు ముఖ్యమైన ఈ 3 పాయింట్లు చూసుకోవాలి. ఓకే, అది మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన ఒక నూతన డెఫినేషన్. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమంటాడు? వర్క్, ఇన్వెస్ట్ అండ్ రీసోర్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్స్. By using these 3 items, they produce the products and services. These products are physically or non-physically products. So this value is combined with the foreign profit value is equal to national income. This definition given by the Alfred Marshall. రెండోది ఏసీ పిగు నిర్వచనం ఏంటంటే ద్రవ్య రూపంలో కొలుచుటకు దేశంలోని ఆదాయాల మొత్తము మరియు
విదేశీ ఆదాయాలను మనం కలుపుకున్నట్లయితే ఏదైతే ద్రవ్య రూపంలో కొలుచుటకు వీలు కలిగి ఉంటుందో వీలు కలిగిన దేశీయ ఆదాయము మరియు విదేశీ ఆదాయాన్ని మనము కొలిచినట్లయితే దాన్ని మనము జాతీయ ఆదాయంగా చెప్పవచ్చని చెప్తారు. విచ్ ఈజ్ మెజర్డ్ బై ద విచ్ ఇన్కమ్ మెజర్డ్ బై ద మనీ, which income measured by the money from the country and also from the other countries, other foreign value is called the national income. That definition given by the AC Pigou. Next definition, ఫిషర్ ఏం చెప్తాడంటే వినియోగదారుడు మానవ వనరుల నుండి లేదా భౌతిక వనరుల నుండి వస్తు సేవల సముదాయాన్ని పొందినట్లయితే దాన్ని మనము జాతీయ ఆదాయంగా పిలుస్తాం. ద కన్స్యూమర్ రిసీవ్స్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద హ్యూమన్ రిసోర్స్ ఆర్ ఫిజికల్ రిసోర్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఆల్సో యాడ్ విత్ ద అదర్ కంట్రీ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ ద నేషనల్ ఇన్కమ్. ఫిషర్ ఏం చెప్తాడంటే వినియోగదారుడు అంటే కన్స్యూమరు మానవ వనరుల నుండి సేవలను పొందుతాడు, అలాగే భౌతిక వనరుల నుండి వస్తువులను పొందుతాడు. అంతే కదా. ఏం సేవలు? మనోనికి మసాజ్ చేయాలంటే సేవ, కటింగ్ చేయాలంటే సేవ, మనం రీఛార్జ్ చేసుకుంటే సేవ, లేకుంటే ఐటీ సేవలు, ఇవన్నీ మానవ వనరుల నుండి మనోడు పొందుతూ ఉంటాడు. అలాగే భౌతిక వనరులు, మనకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు, మనకు కావాల్సినటువంటి బట్టలు, సరుకులు, ఇవన్నీ కూడా భౌతిక వనరులు, ఫిజికల్ ఎక్విప్మెంట్. సో ప్రతి ఒక్క వినియోగదారుడు తన ఆదాయాన్ని ఖర్చు చేసి ఇవి పొందుతూ ఉంటాడు. కాబట్టి ఈ మొత్తం యొక్క సముదాయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయంగా పిలుస్తామని చెప్పేసి ఫిషర్ చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిషర్ డెఫినేషన్. నోట్ డౌన్, ఫిషర్ డెఫినేషన్ ఈజ్ నోట్ డౌన్ ఎవరిబడి. వినియోగదారుడు మానవ వనరుల నుండి లేదా భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల సముదాయాన్ని మనము జాతీయ ఆదాయం అంటాము. ఈ డెఫినేషన్ని ఫిషర్ ఇవ్వడం జరిగింది. ఫిషర్ ఏం చెప్తున్నాడంటే మానవ వినియోగదారుడు మానవ వనరుల నుండి లేదా భౌతిక వనరుల నుండి పొందే వస్తువు సేవల సముదాయాన్నే మనం ఏమంటాం? జాతీయ ఆదాయం అని అంటాం. జాతీయ ఆదాయం అంటాం. అండర్స్టాండ్? నెక్స్ట్ మనము సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఒక విషయాన్ని చెప్పాడు. జాతీయ ఆదాయం గురించి ఒక నిర్వచనం చెప్పాడు. ఇతను ఏం చెప్తున్నాడంటే ఒక దేశంలో ఉత్పాదక వ్యవస్థ నుంచి సంవత్సర కాలంలో అంతిమ వినియోగదారులకు ప్రవహింపచేసిన వస్తు సేవల నికర విలువను ఆ దేశ జాతీయ ఆదాయం అంటారు. This definition given by the
సైమన్ కుజ్నెట్స్. ప్రొడక్షన్ యూనిట్ supply the products and services to the end consumer within a year is called national income. ఒక దేశంలో ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారుని వరకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించిన వస్తు సేవల నికర విలువను మనము ఆ దేశం యొక్క జాతీయ ఆదాయంగా చెప్పుకుంటామని మన సైమన్ కుజ్నెట్స్ ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి? సైమన్ కుజ్నెట్స్లో 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఉత్పాదక వ్యవస్థ నుంచి వినియోగదారుని వరకు, ఉత్పాదక వ్యవస్థ నుంచి ప్రొడక్షన్ యూనిట్ నుంచి కన్జ్యూమర్ వరకు వస్తు సేవలు ప్రవాహము ఒక సంవత్సర కాలంలో జరిగితే దాన్ని ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం అని చెప్తామంటారు. ఫిషర్ ఏం చెప్తాడు? వినియోగదారుడు మానవ వనరుల నుండి లేదా భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల నికర ఆదాయాన్ని, నికర విలువను మనం ఏమంటాం? జాతీయ ఆదాయం అని ఫిషర్ చెప్తాడు. ఏసీ పిగు ఏం చెప్తాడు? ఒక దేశంలో ద్రవ్య రూపంలో కొలుచుటకు వీలైన దేశీయ ఆదాయాన్ని మరియు విదేశీ ఆదాయాన్ని మనం ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం అంటాం. మెజర్డ్ బై ద మనీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఫారెన్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ద నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ మనోడు ఏం పేరు? ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చేస్తాడు? శ్రమను, మూలధనాన్ని ఉపయోగించి ఆ దేశంలో ఉన్న ప్రకృతి వనరులను ఉపయోగించుకొని వస్తువులను, సేవలను ఉత్పత్తి చేస్తారు. అవి భౌతికంగా ఉంటాయి లేదా అంటే అభౌతికంగా ఉంటాయి. ఆ విలువల మొత్తానికి విదేశాల ధర వచ్చే ఆదాయాన్ని చేర్చినట్లయితే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం అని అంటారు. ఇది మనము జాతీయ ఆదాయం యొక్క ఇంట్రొడక్షన్. జాతీయ ఆదాయాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోలేదంటే మన కుటుంబంలో మనకు సంపాదన ఎలా వస్తుంది, మన కుటుంబం నుంచి మనం ఎలాగా ఖర్చు చేస్తున్నాం, వచ్చిన విలువను మనం ఖర్చు చేస్తున్నాం, అది ఈక్వల్ అవుతుంది. ఎలా అవుతుంది? మనం ఎంత సంపాదించుతామో అంత సంపాదన తీసుకెళ్ళి ఖర్చు చేస్తూ ఉంటాం. ఆ ఖర్చు అంటే ఫీజులు కావచ్చు, లేకుంటే సరుకులు కొనుగోలు కావచ్చు, లేకుంటే సేవింగ్స్ కావచ్చు, బ్యాంకులో సేవింగ్స్ కావచ్చు, వచ్చింది బంగారు కొనుగోలు కావచ్చు, ఏదో ఒకటి కొనుగోలు చేస్తూనే ఉంటాం కదా. భూమి కొనుగోలు కావచ్చు. వచ్చిన ఆదాయాన్ని మనము ఖర్చు చేస్తున్నాం. ఈ ఖర్చు చేసిన ఆదాయం అంతా ఒక వస్తువుల ఉత్పత్తి కోసం తోడ్పడుతూ ఉంటుంది. టోటల్గా ఒక దేశంలో ఆ ప్రజల యొక్క మొత్తం ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రజల యొక్క మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రజల యొక్క మొత్తం ఉత్పత్తికి సమానం. దట్ ఈస్ కాల్ ద నేషనల్ ఇన్కమ్. అండర్స్టాండ్? ఎవ్రీబడి అండర్స్టాండ్? అర్థం కాకుంటే అడగచ్చు. నెక్స్ట్ లాస్ట్ డెఫినేషన్ బై ద యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చింది జాతీయ ఆదాయం అంటే. ఒక దేశంలో
ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల విలువను మనము జాతీయ ఆదాయం అంటాము. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, యుఎన్ఓ ఏం చెప్తుంది, జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం ఏం చెప్తుంది అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల విలువను, అంతిమ వస్తువుల సేవల విలువను ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం. ఇది చాలా ముఖ్యమైన డెఫినేషన్. ప్రతిసారి ఎవరైనా జాతీయ ఆదాయం ఏంది అని క్వశ్చన్ అడిగితే దేంట్లోనైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా వాడిచ్చే కింది ఖచ్చితంగా ఆప్షన్లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది ఓవరాల్గా జాతీయ ఆదాయం అంటే ఏంది అంటే, ఓవరాల్గా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల విలువను జాతీయ ఆదాయం అంటాము. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల విలువను జాతీయ ఆదాయం అంటాం. This definition given by the UNWA, naturally, generally, what is the నేషనల్ ఇన్కమ్ అంటే మనము ఇవ్వాల్సిన డెఫినేషన్ కూడా ఇదే. ఓకే, అర్థమైందా? ఓకే అండి, ఇంతవరకు మనం నేషనల్ ఇన్కమ్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి, దీనికి నోట్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనము ఈ జాతీయ ఆదాయాన్ని మనము 3 విధాలుగా కొలుస్తాం, 3 విధాలుగా అంచనా వేస్తాం. ఏ దేశంలోనైనా జాతీయ ఆదాయాన్ని 3 విధాలుగా అంచనా వేస్తారు. అందులో మొదటిది ఉత్పత్తి పద్ధతిలో అంచనా వేయచ్చు, రెండోది ఆదాయ పద్ధతిలో అంచనా వేయచ్చు, మూడోది వ్యయ పద్ధతిలో అంచనా వేయచ్చు. ఉత్పత్తి పద్ధతిలో అంచనా వేస్తాం అంటే ఉత్పత్తికి కారణమైన వాటన్నిటినీ మనము తీసుకున్నట్లయితే, వాటికి విలువను మనం జోడించినట్లయితే దాన్ని మనము ప్రతి వస్తువుకు, దేశంలో ఉత్పత్తి అయిన ప్రతి వస్తువుకు మనం విలువను కట్టినట్లయితే అది అంతిమ వస్తువై ఉండాలి, అది మానవుడు వినియోగించుకుంటూ ఉండాలి. ఓకేనా? ఆ వస్తువులకు మనము ఒక మార్కెట్ వాల్యూని, ఒక ప్రైజ్ని కలుపుతాం. ఆ వాల్యూల యొక్క మొత్తాన్ని మనము ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాం. ఉత్పత్తి పద్ధతిలో ఆదాయాన్ని అలా కొలుస్తాం. ఓకే, ఉత్పత్తి పద్ధతిలో ఆదాయాన్ని కొలిచే విధానం. సో దానికి మనం ఏం చేస్తాం, ఒక క్వాంటిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్కి ప్రైస్ని ఫిక్స్ చేస్తాం. సో Q1 is equal to quantity of the products, P is equal to price. National income is equal to sum of PQ.